Hello Andarki, welcome to Sairam Sampadrav Education and welcome to the Polity MCQ series for TSPSC Group-1. Okay na? So Group-1 Prelims kosam manamu exclusive ga MCQ series ni start chestunamu. So for different subjects manam start chestamu. As of now, we are going to start, like I am going to start regarding the polity anamata chapter wise discuss chestanu. So each chapter, for example, ee roju manamu making of constitution ane chapter meeda okay MCQs based ga మొత్తం యాక్చువల్లీ కాన్సెప్ట్ అంతా కవర్ చేస్తాను అనమాట. ఓకే 95 to 100% కాన్సెప్ట్ అనేది క్లాస్ లో త్రూ MCQs కవర్ అవుతుంది. సో వేర్ ఎవర్ ది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్ రిక్వైర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఐ విల్ డీల్ దట్ దేర్ ఇట్ సెల్ఫ్. ఓకేనా, మీరు ఏం చేస్తారంటే మొత్తం కంటెంట్ విన్న తర్వాత ఆఫ్టర్ లిసనింగ్ టు దిస్ టోటల్ వీడియో గో టు ఎనీ స్టాండర్డ్ బుక్, ఏదైనా స్టాండర్డ్ బుక్ ఓపెన్ చేసి లేదా ఏదైనా ఎన్సీఆర్టీ వాట్ ఎవర్ ద బుక్ యూ హ్యావ్, ఓకే సో ఓపెన్ దాట్ అండ్ రీడ్ దట్. డెఫినెట్ గా మొత్తం అర్థమైపోతుంది మీకు. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా. సో ఈ రోజు క్లాస్ వినేటప్పుడు మీరు ఏం చేయండి అంటే ఒకవేళ స్లోగా అనిపిస్తే 1.25x స్పీడ్ తో కానీ 1.5x స్పీడ్ తో కానీ మీరు క్లాస్ ని వినొచ్చు ఇన్ ఆర్డర్ టు హ్యావ్ అ గుడ్ క్లాస్ రూమ్ ఫీలింగ్ అనమాట. ఓకేనా, సో ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఓకేనా, వెళ్ళిపోదాం మరి కాన్సెప్ట్స్ లోకి. So before going into the actual content, let me give you a small announcement regarding a Group-1 mains course anamata. So ee course name vachesi Mains Way Right Way anamata. So we always believe that mains is the main exam ani, endukante mains dwarane whatever the service you want, whatever the dream service you have, so adi ravadaniki in order to sail through the exam, in order to get a good rank, mains is the right way ani andarki telusu. Okay, even though if it is for the UPSC or TSPSC and whatever the exam it may be, Group-1 exam కావచ్చు ఏదైనా, సో మెయిన్స్ ఎగ్జామ్ ఉంటే మెయిన్స్ ఎగ్జామ్ ఇస్ ద మెయిన్ ఎగ్జామ్, అది అందరికీ తెలుసు. ఓకే, దానికోసం వీ హ్యావ్ బాట్ వన్ స్టాప్ సొల్యూషన్ ప్రోగ్రామ్ ఫర్ TSPSC Group-1 మెయిన్స్ అనమాట. సో దిస్ ఈస్ ఎ కాంప్రహెన్సివ్ కవరేజ్ ఆఫ్ ది ఎంటైర్ సిలబస్. ఈచ్ వర్డ్ ఆఫ్ ది సిలబస్ కి మేము డీల్ చేయబోతున్నాం అనమాట త్రూ 500+ మెయిన్స్ క్వశ్చన్స్ తోని. సో డీటెయిల్డ్ డిస్కషన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మెన్షన్ విచ్ ఇస్ మెన్షన్ ఇన్ ద మెయిన్ సిలబస్ అనమాట. అండ్ మనకి రెడీమేడ్ ఇంట్రోస్ ఇస్తాము మీకు ఎవరైతే పర్చేస్ చేశారు, అండ్ కన్క్లూజన్స్ కూడా ఇస్తామన్నమాట ఫర్ ఎవ్రీ టాపిక్ దట్ ఈస్ మెన్షన్ ఇన్ ది సిలబస్. సో దీని యొక్క ప్రైస్ వచ్చేసి 5,999 అనమాట యాజ్ ఆఫ్ నౌ మాత్రమే. సో డెఫినెట్ గా ఇంకొన్ని రోజులోనే, లేకపోతే ఈ రోజు నైటే కావచ్చు ఎప్పుడైనా కావచ్చు 10,000 కి ప్రైస్ అనేది హైక్ అవుతుంది అనమాట. సో ఫర్ ద ఫర్దర్ డీటెయిల్స్ అండ్ రిజిస్ట్రేషన్ కోసం 63059532 అనే నంబర్ కి కాల్ చేసి కనుక్కోవచ్చు మీరు. ఓకేనా, 63059532 అనే నంబర్ కి కాల్ చేసి యూ కెన్ టేక్ అడ్మిషన్ ఇన్ టు దిస్ పర్టికులర్ కోర్స్. సో మనము టోటల్ సైంటిఫిక్ అప్రోచ్ తో క్లాసెస్ ని కవర్ చేస్తాము. సో మీరు డెఫినెట్ గా సో ఈ పర్టికులర్ ప్రిపరేషన్ అనేది మీకు ప్రిలిమ్స్ కి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. మెయిన్స్ వే ఇస్ ద రైట్ వే, సో యూ కెన్ జాయిన్ ద మెయిన్స్ వే రైట్ వే కోర్స్ అండ్ బికమ్ అ టాపర్. ఓకే, లెట్స్ స్టార్ట్. సో ఏంటంటే నేను ప్రతి క్వశ్చన్ చదివిన తర్వాత స్మాల్ సజెషన్ బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్, నేను ఏం చెప్తున్నానంటే నేను ప్రతి క్వశ్చన్ చదువుతాను. ఫర్ ఎవ్రీ క్వశ్చన్ దట్ ఐ రీడ్, ఫర్ లైక్ ఆప్షన్స్ కూడా చదువుతాను. తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఆఫ్టర్ ఐ రీడ్ ఎవ్రీ క్వశ్చన్ యూ నీడ్ టు పాజ్ ద వీడియో. పాజ్ చేసుకొని క్వశ్చన్ ని మీ అంతలో మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. దెన్ యూ కమ్ బ్యాక్ టు ద వీడియో అండ్ లిసన్ టు మై ఎక్స్ప్లెనేషన్ ఇన్ ది ఆన్సర్. అప్పుడు మీ ఆన్సర్ కనుక కరెక్ట్ అయితే యువర్ మార్క్స్ షుడ్ బి +1 అనమాట. ఓకే, ఫర్ ఈచ్ రైట్ ఆన్సర్ మీరు +1 వేసుకుంటూ వెళ్ళి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది సెషన్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ ఫెలో ఆస్పిరెంట్స్ తో మన వీడియోస్ ని షేర్ చేయండి, చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని మొత్తం క్లాస్ విన్న తర్వాత కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి. ఓకేనా, లెట్స్ స్టార్ట్. So the first question of the day is, which one of the following gave the idea of the Constituent Assembly for India? Simon Commission, Rajaji Formula, Cabinet Mission Plan, Wavell Plan. So మీరు ఏం చేస్తారంటే ప్లీజ్ పాజ్ ద వీడియో అండ్ ట్రై ద క్వశ్చన్ ఆన్ యువర్ ఓన్. So the right answer for this particular question is option C, Cabinet Mission Plan is the right answer అనమాట. సో దీనికి సంబంధించి చూసుకుంటే మీరు ఓకే ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఐడియా ఎవరు ఇచ్చారంటే ఫర్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండాలి, ఓకే కాన్స్టిట్యూషన్ ఉండాలి అనే ఐడియా 1934లో ఎంఎన్ రాయ్ ఇవ్వడం జరిగిందనమాట. ఎంఎన్ రాయ్ ఇస్ అ కమ్యూనిస్ట్ అనమాట. సో మనకి కమ్యూనిస్ట్, ఓకే ఎంఎన్ రాయ్ కమ్యూనిస్ట్ కాబట్టి
సో హీ గేవ్ అన్ ఐడియా ఆఫ్ మనకి ఏమంటారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫర్ ద ఫస్ట్ టైం. సో 1935లో కాంగ్రెస్ ఆల్సో స్టార్టెడ్ డిమాండింగ్ ఫర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అండ్ కాన్స్టిట్యూషన్ కావాలి అని చెప్పేసి విత్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ తోని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఫామ్ చేసి ఒక కాన్స్టిట్యూషన్ అనేది కావాలి అని చెప్పేసి కాంగ్రెస్ కూడా డిమాండ్ చేయడం జరిగింది అనమాట. సో దాని తర్వాత మనకి 1940లో ఆగస్ట్ ఆఫర్ అనేది వచ్చింది. ఆగస్ట్ ఆఫర్. దాని తర్వాత సో ఆగస్ట్ ఆఫర్ అంటే ఏంటి అనేది మనము ఎక్కడ చదువుతాము, హిస్టరీలో చదువుతాం, మోడర్న్ ఇండియన్ హిస్టరీలో. సో ఆగస్ట్ ఆఫర్ ఇస్ ఆల్సో హ్యావింగ్ సమ్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని గుర్తుపెట్టుకుంటే చాలు యాజ్ ఆఫ్ నౌ. అండ్ దెన్ 1942లో మనకి ఏమైతుంది అంటే క్రిప్స్ మిషన్ అనేది పంపిస్తారనమాట ఇండియాకి, ఆర్ క్రిప్స్ ప్రపోజల్ అని అంటాము. సో దిస్ వాజ్ ఆల్సో అబౌట్ దట్. సో ఫైనల్ గా మనకి 1946లో టైమ్ లైన్ లో చూసుకుంటే 1946లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ క్యాబినెట్ మిషన్ అనమాట. ఫైనల్ గా క్యాబినెట్ మిషన్ అనేది వస్తుంది. సో ఈ క్యాబినెట్ మిషన్ లో ఎవరెవరు మెంబర్స్ అంటే, లెట్ మీ రైట్ ఇట్ ఓవర్ హియర్. ఒకటి వచ్చేసి సర్ పెట్రిక్ లారెన్స్ అనమాట, సర్ పెట్రిక్ లారెన్స్. ఇంకొకళ్ళు క్రిప్స్ అండ్ Alexander anamata, A.V. Alexander. These three were the members of the cabinet mission. Okay. And Lord Wavell was the viceroy at that particular time. He also participated, but total member ga aithe leru. So they have proposed about the Constituent Assembly. Constituent Assembly kosamu July nunchi August 1946 lo elections anevi jaragali. జూలై నుంచి ఆగస్ట్ 1946లో ఎలక్షన్స్ అనేవి జరగాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ పర్టికులర్ ఎలక్షన్స్ లో ఎంతమంది మెంబర్స్ ని ఎన్నుకోవాలంటే 389 మెంబర్స్ ని ఎన్నుకోవాలి. సో 296 మెంబర్స్ ఎవరైతే ఉంటారో కమిషనరేట్ ఏరియాస్ అండ్ 296 మెంబర్స్ విల్ ఇంక్లూడ్ ద బ్రిటిష్ ఇండియన్ పార్ట్ అని చేసి చెప్తారనమాట. సో దిస్ 296 will represent the British India, and the rest 93 people ఎవరైతే ఉంటారో they will be representing the princely states అని చెప్పేసి వీళ్ళు చెప్తారు. కానీ ఈ పర్టికులర్ ప్రిన్స్లీ స్టేట్స్ మెంబర్స్ నామినేట్ అయ్యి ఉండాలి, అండ్ ఈ బ్రిటిష్ ఇండియాని రిప్రజెంట్ చేసే వాళ్ళు దే హ్యావ్ టు బి ఎలెక్టెడ్ మెంబర్స్ అని చెప్తారు. కానీ ప్రిన్స్లీ స్టేట్స్ డిడ్ నాట్ షో ఎనీ ఇంట్రెస్ట్ టు జాయిన్ అనమాట. ఓకే. సో ఈ ఎలెక్టెడ్ మెంబర్స్ లో ఎలా ఉంటారు అంటే 208 మెంబర్స్ మనకి కాంగ్రెస్ నుంచి ఉంటారు, అండ్ ముస్లిం లీగ్ వచ్చేసి 73 మెంబర్స్ ఉంటారు, అండ్ ఫ్రమ్ ది పార్ట్ ఆఫ్ ది ఇండిపెండెన్స్ ఎవరైతే ఉంటారో ఇండిపెండెంట్ పీపుల్ 15 మెంబర్స్ ఉంటారనమాట. ఎలక్షన్స్ లో విన్ అయిన తర్వాత ఈ స్ట్రెంత్ ఉంటుంది. 208 మెంబర్స్ కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, ముస్లిం లీగ్ నుంచి 73 మెంబర్స్ ఎలక్ట్ అవుతారు, ఇండిపెండెన్స్ ఏమో 15 మెంబర్స్ ఎలక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో క్యాబినెట్ మిషన్ ప్లాన్ లో ఎవరు ఏ మెంబర్స్ ఉంటారు, దానికన్నా ముందు మనకి ఎవరు ప్రపోజ్ చేశారు మనకి ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ మీ రిపీట్ ఇట్ అగైన్. ఎంఎన్ రాయ్ ఫర్ ద ఫస్ట్ టైం హీ యాక్చువల్లీ gave an idea about a constituent assembly. 1935లో కాంగ్రెస్ కూడా డిమాండ్ చేయడం జరిగింది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ విత్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. అండ్ 1940లో మనకి ఆగస్ట్ ఆఫర్, 1942లో క్రిప్స్ మిషన్, అండ్ దాని తర్వాత ఫైనల్ గా 1946లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా మనకి ఈ పర్టికులర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని తీసుకురావడం జరిగింది. ఇందులో మెంబర్స్ సర్ పెట్రిక్ లారెన్స్, క్రిప్స్, ఏవి అలెగ్జాండర్. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం జూలై నుంచి ఆగస్ట్ మధ్యలో ఎలక్షన్స్ జరగాలి. 1946లో 389 మెంబర్స్ ఉండాలి, 296 మెంబర్స్ బ్రిటిష్ ఇండియా నుంచి ఉండాలి, 93 ప్రిన్స్లీ స్టేట్స్ ఉండాలి, అండ్ ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి నామినేట్ అయి ఉండాలి అని చెప్పేసి. అంటే ప్రిన్స్లీ స్టేట్స్ వద్దంటారు, సో దే విల్ నాట్ పార్టిసిపేట్. బ్రిటిష్ ఇండియా నుంచి ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ నుంచి 208 మెంబర్స్ విన్ అవుతారు, ముస్లిం లీగ్ వాళ్ళు 73 అండ్ ఇండిపెండెన్స్ 15. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్. So when did the Indian Constituent Assembly meet for the first time? 26 January 1950, 15th August 1947, 9th December 1946, 19th November 1949. So ఎప్పుడు మీట్ అయ్యారు ఒక్కసారి పాజ్ చేసుకొని ట్రై చేయండి. I'm hoping that you have tried it. So right answer is option C, 9th December 1946 అనమాట. సో మనకి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏదైతే ఫామ్ అయిందో
అది ఫస్ట్ టైం 9th డిసెంబర్ 1946 నాడు మీట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ 9th డిసెంబర్ 1946 ఫస్ట్ సెషన్ ఏదైతే ఉందో అందులో ముస్లిం లీగ్ ఈ పర్టికులర్ సెషన్ ని బాయ్కాట్ చేయడం జరుగుతుంది. ఓకే, దే హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ది ఎలక్షన్స్, దే హ్యావ్ వన్ సమ్ సీట్స్, హౌఎవర్ దే బాయ్కాటెడ్ దిస్ పర్టికులర్ సెషన్. సో అందుకే మనకి ఇందులో ఓన్లీ 211 మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ 211 మెంబర్స్ లో 3 ఇండిపెండెన్స్ ఉంటారు, మిగతా వాళ్ళు కాంగ్రెస్ పీపుల్ ఉంటారు. సో దీనికి ఫస్ట్ ప్రెసిడెంట్ గా ఎవరు యాక్ట్ చేస్తారు అంటే సచ్చిదానంద సిన్హా అన్నమాట. ఓకే, ఇతన్ని చూస్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ది రీజన్స్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద ఏజ్. ఓకే, ఎల్డర్ పీపుల్ ని మనకి ఎలక్షన్స్ లేనప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఫ్రెంచ్ లో కానీ, ఫ్రెంచ్ ఆచారం ప్రకారం కానీ, బ్రిటిష్ లో కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఎవరైతే ఎల్డర్ పర్సన్ ఉంటారో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో దాని ప్రకారం సచ్చిదానంద సిన్హాని దే హ్యావ్ మేడ్ ద ప్రెసిడెంట్, టెంపరీగా అతన్ని తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. ఎలక్షన్స్ లో మనకి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అవుతారు అంటే ఆఫ్టర్ సచ్చిదానంద సిన్హా రాజేంద్ర ప్రసాద్ విల్ బికమ్ అ ప్రెసిడెంట్. ఓకే, పర్మనెంట్ ప్రెసిడెంట్ అవుతాడు అనమాట. ఓకే, మనకి వీపీస్ కూడా ఉంటారనమాట, వైస్ ప్రెసిడెంట్స్ కూడా ఉంటారు. వైస్ ప్రెసిడెంట్స్ లో ఒకళ్ళు వచ్చేసి హెచ్సి ముఖర్జీ, ఇంకొకళ్ళు వచ్చేసి విటి కృష్ణమాచారి. ఓకే, కృష్ణమాచారి. సో దీస్ బోత్ విల్ బికమ్ వైస్ ప్రెసిడెంట్స్. ఓకేనా, సో దాని తర్వాత మనకి ఏమవుతుందంటే నెక్స్ట్ క్వశ్చన్ లో చూద్దాం. ఓకేనా, ఈ క్వశ్చన్ లో మనకి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఐ రిపీట్ ఇట్ అగైన్. సో ఓన్లీ ముస్లిం లీగ్ బాయ్కాట్ చేయడం వల్ల 211 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారు. దీనికి సచ్చిదానంద సిన్హా ఫస్ట్ ప్రెసిడెంట్, తర్వాత ఎలక్షన్స్ తర్వాత రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్ అవుతాడు. నెక్స్ట్ సెషన్ నుంచి వైస్ ప్రెసిడెంట్స్ ఎవరంటే హెచ్సి ముఖర్జీ అండ్ విటి కృష్ణమాచారి. ఓకే, లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ప్రపోజల్ ఫర్ ఫ్రేమింగ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బై అన్ ఎలక్టెడ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ మేడ్ బై సైమన్ కమిషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, క్రిప్స్ మిషన్, బ్రిటిష్ క్యాబినెట్ డెలిగేషన్. సో ఏ ఆప్షన్ అనుకుంటున్నారో పాజ్ చేసుకొని ట్రై చేయండి ఒకసారి. So I'm hoping that you have tried it. So right answer is option D, British Cabinet Delegation is the right answer. మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా, క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా ఫర్ ద ఫస్ట్ టైం దే హ్యావ్ టోల్డ్ దట్ ఒక ఎలక్టెడ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ద్వారా మనము ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఫ్రేమ్ చేసి తర్వాత కాన్స్టిట్యూషన్ అనేది చేయాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నేను దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాను కాబట్టి ఐఎమ్ నాట్ డిస్కసింగ్ మోర్ అబౌట్ దిస్. లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే హూ ఆఫ్ ద ఫాలోయింగ్ మూవ్ ద ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ఇన్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ సిడి దేశ్ముఖ్. సో ఆఫ్టర్ ద 4 ఆప్షన్స్ ఏది రైట్ ఆన్సర్ అయి ఉంటుందో పాజ్ చేసుకుని ట్రై చేయండి. So I'm hoping that you have tried it. So right answer is option B, Pandit Jawaharlal Nehru is the right answer. మనం ఎక్కడ చదివాము టైమ్ లైన్ లో? we have seen the 9th డిసెంబర్ రోజు for the first time మీటింగ్ జరిగింది. ఓకే, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మీట్ అయ్యారని చెప్పాను, ముస్లిం లీగ్ బాయ్కాట్ చేశారని చెప్పాను, అవునా? సో అందులో మనకి రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. నెక్స్ట్ సెషన్ నుంచి రాజేంద్ర ప్రసాద్ ఉంటారు. అప్పుడు టెంపరీ ప్రెసిడెంట్ గా మనకు సచ్చిదానంద సిన్హా ఉన్నారని చెప్పాను, వైస్ ప్రెసిడెంట్స్ గా హెచ్సి ముఖర్జీ అండ్ కృష్ణమాచారి ఉన్నారని చెప్పాను కదా. సో దాని తర్వాత జరిగింది ఏంటంటే 13th డిసెంబర్ 1946 నాడు జవహర్లాల్ నెహ్రూ హీ హ్యావ్ అడాప్టెడ్ ది ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అన్నమాట. ఓకే, ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ యొక్క ప్రపోజల్ ని పెడతారు. దీన్ని ఫైనల్ గా ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారు అంటే 22nd జనవరి రోజు 1947 నాడు మనకి యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, హీ హ్యావ్ కెప్ట్ ద ప్రపోజల్ ఆన్ 1946 13th డిసెంబర్ అండ్ ఇట్ విల్ బి యాక్సెప్టెడ్ బై 22nd Jan 1947. సో మరి ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే వన్ థింగ్ ఈస్ ఇండియా ఈజ్ అన్ ఇండిపెండెంట్ సావరెన్ రిపబ్లిక్ అని చెప్తారనమాట. ఇండియా ఈజ్ అ ఇండిపెండెంట్ సావరెన్ అండ్ రిపబ్లిక్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ దట్ ఇండియా షాల్ బి అ యూనియన్ ఆఫ్ erstwhile
ఎర్స్ట్ వైల్ అంటే ఏంటి, ముందు ఉన్న బ్రిటిష్ ఇండియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో దానికి, ఇండియన్ స్టేట్స్ కి, అండ్ అదర్ బ్రిటిష్ ఇండియా అండ్ ఇండియన్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ యూనియన్ గా ఇండియా ఉంటుంది అని చెప్పడం జరిగిందనమాట. ఓకే, టెరిటరీస్ ఫార్మింగ్ ద యూనియన్ షాల్ బి ఆటోనమస్ యూనిట్స్ అండ్ ఎక్సర్సైజ్ ఆల్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్సెప్ట్ దోస్ అసైన్డ్ టు ఆర్ వెస్టెడ్ ఇన్ ద యూనియన్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇలా ఫ్యూ ప్రొవిజన్స్ ఉంటాయి మనకి ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ లో. దీన్ని మనం ఏమంటామంటే ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ని ఫిలాసఫీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ స్ట్రక్చర్ అని అంటాము. వాట్ విల్ కాల్ ఇట్ యాజ్ ఫిలాసఫీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ స్ట్రక్చర్, కాన్స్టిట్యూషన్ స్ట్రక్చర్ అని చెప్పేసి పిలుస్తామన్నమాట. సో ఈ 13th డిసెంబర్ నాడు జవహర్లాల్ నెహ్రూ మూడ్ ద హిస్టారిక్ అబ్జెక్టివ్ రెజల్యూషన్ అండ్ ఇట్ వాస్ పాస్డ్ ఆన్ 22nd Jan 1947. అండ్ మనకి ఫైనల్ గా 3rd June 1947 లో టైం లైన్ లో చూసుకుంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటంటే మౌంట్ బ్యాటన్ ప్లాన్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. దీనికైతే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ద పర్మనెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాస్, నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను పర్మనెంట్ ప్రెసిడెంట్ ఎవరో, టెంపరీ ప్రెసిడెంట్ ఎవరో. టెంపరీ ప్రెసిడెంట్ ని ఆన్ హూస్ బేసిస్, లైక్ ఎవరి ఆచారం ప్రకారం మనం కన్వెన్షన్ గా తీసుకోవడం జరిగింది. ఓకే, సో డాక్టర్ అంబేద్కర్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, కేఎం మున్షి, జవహర్లాల్ నెహ్రూ. సో పాజ్ చేసుకుని ట్రై చేయండి. So right answer is option B, Dr. Rajendra Prasad is the right answer. Whereas Sachidanand Sinha వచ్చేసి మనకి టెంపరరీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ప్రెసిడెంట్ గా యాక్ట్ చేయడం జరుగుతుంది. ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ అబౌట్ ద టెంపరరీ ప్రెసిడెంట్స్. సో టెంపరరీ ప్రెసిడెంట్స్ ఎవరో మీరు రీకాల్ చేసుకోండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ యూ అగైన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. So the Constitution of India was completed by which of the following days? So ఏ డేట్స్ వరకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది కంప్లీట్ అయింది? 26th January 1950, November 26th 1949, February 11th 1948, none of the above. సో ఏది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారో పాజ్ చేసుకొని ట్రై చేయండి ఒకసారి. So I'm hoping that you have tried it. సో రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, 26th November 1949. కానీ దీన్ని అడాప్ట్ చేసుకోవడం మాత్రం మనం 26th January 1950కి చేసుకుంటాం. ఓకే, రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటాం కదా అప్పటి నుంచి. ఓకే, మన ఇండియన్ అనేది రిపబ్లిక్ గా మారుతుంది అనమాట. ఓకే, దానివల్ల మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఐ నో యూ పీపుల్ నో దాట్. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో మనకి టైం లైన్ లో చూసుకుంటే ఫైనల్ గా మౌంట్ బ్యాటన్ ప్లాన్ ఏదైతే ఫామ్ అయిందో 3rd ఏమంటారు 1947 జూన్ ఆర్ జూలై మాసంలో మనకి మౌంట్ బ్యాటన్ ప్లాన్ ఫామ్ అవుతుంది కదా. దీని ఆధారంగా ఫైనల్ గా మనకి కాంగ్రెస్ యాక్సెప్ట్ చేస్తుంది ఈ ప్లాన్ ని. సో ఈ ప్లాన్ ఒక డెడ్ లైన్ ఇస్తుంది అనమాట. ఓకే, మనకి దీనికన్నా ముందు అట్లీ, ఓకే, క్లిమెంట్ అట్లీ స్టేట్మెంట్ ఇస్తారు. దాని తర్వాత దాని ఆధారంగా మౌంట్ బ్యాటన్ గా మనకి వైస్ రాయ్ ని మార్చడం జరుగుతుంది. వేవ్వెల్ నుంచి మౌంట్ బ్యాటన్ వైస్ రాయ్ అవుతారనమాట. మౌంట్ బ్యాటన్ ఒక ప్లాన్ ఇస్తారు. దాని ఆధారంగా మనకి ఫైనల్ గా ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ అనేది వస్తుంది 1947 లో. ఓకే, సో దీని ద్వారా మనకి ముస్లిం లీగ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ నుంచి. సో ఇప్పుడు స్ట్రెంత్ ఎంత అవుతారు? స్ట్రెంత్ విల్ బి ఓన్లీ 299 అనమాట. సో ఈ 299 లో మీరు చూసుకుంటే, సో ఓకే, స్ట్రెంత్ ఆల్రెడీ 299 ఉన్నారు కదా. సో ఈ 299 మెంబర్స్ లో మనకి 296 వచ్చేసి ఏమంటారు, 296 వచ్చేసి బ్రిటిష్ స్టేట్స్ ఉన్నాయి, ప్రొవిన్షియల్ స్టేట్స్ ఉన్నాయి. 93 వచ్చేసి ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి అనమాట. 93లో 70 ఇండియాలో మిగిలిపోయాయి. 296 లో 229 ఇండియాలో మిగిలిపోయాయి అనమాట. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో బ్రిటిష్ ఇండియన్ ప్రావిన్సెస్ 296 ఉంటే అందులో నుంచి ఇండియాకి 229 వచ్చాయి. ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ తర్వాత పార్టీషన్ జరుగుతుంది కదా దాని తర్వాత. సో 93 ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి 70 ఇండియాలో కలిసాయి అనమాట. ఓకేనా, సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947 ఏం చేసింది అంటే ఈ పర్టికులర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఫుల్ పవర్స్ ఇచ్చేసింది అనమాట. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాస్ ట్రీటెడ్ యాజ్ అ ఫుల్లీ సావరెన్ బాడీగా దీన్ని ట్రీట్ చేయడం జరిగింది. ఓకేనా, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్. సో అసెంబ్లీ ఆల్సో బికేమ్ ఎ లెజిస్లేటివ్ బాడీ. సో ఇక్కడ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏదైతే ఉందో అది ఓన్లీ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేయడమే దాని బాధ్యతగా ఉండేది కదా. సో లెట్ మీ రైట్ ఇట్ హియర్. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏదైతే ఉందో దీని యొక్క బాధ్యత ఏదుండే, ఓన్లీ కాన్స్టిట్యూషన్ ఫ్రేమింగే దీని బాధ్యత ఉండే.
కానీ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఏం చేసింది, దీన్ని ఒక సావరెన్ బాడీగా, ఒక ఫుల్లీ సావరెన్ బాడీగా దీన్ని మార్చడం జరిగింది. ఓకే, దీనికి ఇప్పుడు ఇంకొక బాధ్యత కూడా వచ్చిందనమాట. అసెంబ్లీ ఆల్సో బికేమ్ ఎ లెజిస్లేటివ్ బాడీ. ఏదైనా చట్టాలను పాస్ చేయడానికి, ఇప్పుడు పార్లమెంట్ ఎలా అయితే ఉంటుందో దాని పవర్స్ ఎలా అయితే లెజిస్లేటివ్ పవర్స్ ఉంటాయో, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి కూడా లెజిస్లేటివ్ బాడీగా ఇవ్వడం జరిగింది దానికి పవర్స్. సో ది అసెంబ్లీ బికేమ్ ద ఫస్ట్ పార్లమెంట్ ఆఫ్ ఫ్రీ ఇండియా. ఓకే, సో దిస్ పర్టికులర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ హాస్ బికమ్ ఏ ఫస్ట్ పార్లమెంట్ అని చెప్పొచ్చు. సో ఆర్ డొమినియన్ లెజిస్లేచర్ అని కూడా చెప్పొచ్చు దీన్ని. సో వెన్ ఎవర్ ద అసెంబ్లీ మెట్ యాజ్ ద కాన్స్టిట్యూంట్ బాడీ, ఒకవేళ కాన్స్టిట్యూంట్ బాడీగా మీట్ అయినప్పుడు అసెంబ్లీకి ప్రెసిడెంట్ గా ఎవరున్నారు అంటే మనకు తెలుసు కదా, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఉన్నారనమాట. కానీ ఒకవేళ ఈ అసెంబ్లీ లెజిస్లేటివ్ బాడీగా మీట్ అయితే మాత్రం దీనికి ప్రెసిడెంట్ గా ఉన్నది మాత్రం జీవి మౌలాంకర్. G.B. Maulankar acted as a president whenever they met as a legislative or dominion legislature గా మీట్ అయినప్పుడు G.B. Maulankar ప్రెసిడెంట్ గా ఉన్నారనమాట. సో దీస్ టూ ఫంక్షన్స్ మనకి ఈ పర్టికులర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఈ పర్టికులర్ టూ ఫంక్షన్స్ అనేవి టిల్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసే వరకు కంటిన్యూ అయ్యాయి, టిల్ November 26, 1949. ఇక్కడ వరకు మనకి ఏమంటారు, కాన్స్టిట్యూషన్ అనేది ఫ్రేమ్ అయింది 26 January 1949 రోజు ఫామ్ అయింది కదా. అప్పటి వరకు ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది టూ ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట దీనికి. ఓకే, సో దీంతో పాటు ఇంకొన్ని ఫంక్షన్స్ కూడా ఇది ఏం చేసింది, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆల్సో పర్ఫార్మ్ other functions also that I'll discuss as part of other questions. Okay na, I don't want to make you bored. So next question వచ్చేసి, the Constitution of India was enacted on 26th November 1949 by Constituent Assembly, Parliament of India, President of India, British Parliament. So ఈ 4 options లో ఏది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారో ప్లీజ్ పాజ్ ద వీడియో అండ్ ట్రై ద క్వశ్చన్ ఆన్ యువర్ ఓన్. So I'm hoping that you have tried the question. So right answer is మనకి పార్లమెంట్ కాదు, ప్రెసిడెంట్ కాదు, బ్రిటిష్ పార్లమెంట్ కాదు, మనకు తెలిసిందే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఇట్స్ రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చెప్పాలనుకుంటున్నాను, కానీ మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో మనకి 1947లో ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ వస్తుంది. ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ వచ్చిన తర్వాత, సో వెన్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ కేమ్ ఇన్ టు ద ఫోర్స్, సో కాన్స్టిట్యూషన్ కి 2 పర్టికులర్ ఫంక్షన్స్ అనేవి వస్తాయి. అప్పటి వరకు ఓన్లీ కాన్స్టిట్యూషన్ ని మాత్రమే ఫ్రేమ్ చేస్తూ వచ్చింది కాన్స్టిట్యూషన్, కానీ దానికి ఇంకో అడిషనల్ ఫంక్షన్ వచ్చింది. ఇట్ హ్యాస్ బికమ్ అ డొమినియన్ లెజిస్లేచర్ నౌ. అంటే లెజిస్లేటివ్ ఫంక్షన్స్ ని కూడా ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీయే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యే వరకు, ఓకే, అది లైక్ ఇట్ షుడ్ ఫంక్షన్ లైక్ దాట్. ఓకే, సో మీరు చూసుకుంటే ఇది టోటల్ సావరెన్ బాడీగా మారడం జరుగుతుంది. సో ఇట్ విల్ బికమ్ అ ఫుల్లీ సావరెన్ బాడీ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. సో ఈ డొమినియన్ లెజిస్లేచర్ గా మీట్ అయినప్పుడు దీనికి హెడ్ గా ఎవరు ఉంటారు అంటే మౌలాంకర్ అనమాట. జీవి మౌలాంకర్ విల్ బి ద ప్రెసిడెంట్ వెన్ దిల్ మీట్ యాజ్ ది హెడ్ అనమాట. ఓకే, లెజిస్లేచర్ లాగా, కాన్స్టిట్యూషనల్ లాగా మనకు తెలిసిందే రాజేంద్ర ప్రసాద్ హెడ్ ఉంటారు, అవునా. సో మీరు చూసుకుంటే ఇవే ఫంక్షన్స్ కాకుండా మనకి వేరియస్ అదర్ ఫంక్షన్స్ కూడా మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మనకి ఇట్ విల్ యాక్చువల్లీ డూ. ఒకటి వచ్చేసి ఇట్ హ్యాస్ రాటిఫైడ్ ద ఇండియన్ మెంబర్షిప్ టు ది కామన్వెల్త్ అనమాట. కామన్వెల్త్ కి ఇండియన్ మెంబర్షిప్ ని రాటిఫై చేస్తుంది. ఎప్పుడు అంటే 1949 మే నెలలో. అండ్ నెక్స్ట్ ఇట్ హ్యాస్ అడాప్టెడ్ నేషనల్ ఫ్లాగ్ ని అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది 1947 July 22 నాడు. ఓకేనా, అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఇట్ హ్యాస్ డన్ ఈస్ ఇట్ హ్యాస్ అడాప్టెడ్ నేషనల్ యాంథమ్ అండ్ ఆల్సో నేషనల్ సాంగ్. And also for the first time it has actually elected the President of India as Rajendra Prasad. These 3 were on the same day anamata. Okay, అది ఎప్పుడు అంటే 24th Jan 1950. Okay, now this were some other function it was performed. So some other important function it has performed. So it has ratified its membership to the Commonwealth in 1949. So whereas 1947 లోనే even before independence July 22 రోజు మనకు నేషనల్ ఫ్లాగ్ అనేది అడాప్ట్ చేసుకుంది. నేషనల్ యాంథమ్, నేషనల్ సాంగ్ అండ్ ఎలక్షన్ ఆఫ్ ది ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజేంద్ర ప్రసాద్ వర్ డన్ ఆన్ 24 January 1950. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. Who was the chairman of the drafting committee of the Constituent Assembly? Jawaharlal Nehru, Sardar Vallabhbhai Patel, Dr. Ambedkar, B.R. Ambedkar, K.M. Munshi. So the right answer is option C. మనకు తెలుసు కదా డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనమాట. మీరు చూసుకుంటే డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ ఏమో డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే,
అండ్ స్టీరింగ్ కమిటీ ఏదైతే ఉంటుందో దానికి చైర్మన్ ఎవరు అంటే మనకి ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్టీరింగ్ కమిటీకి. ఓకే, అండ్ నెక్స్ట్ యూనియన్ పవర్స్ కమిటీ ఉంటుంది కదా, యూనియన్ పవర్స్ కమిటీకి చైర్మన్ ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ, దీనికి చైర్మన్ ఎవరు అంటే మళ్ళీ జవహర్లాల్ నెహ్రూ. అండ్ ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీకి చైర్మన్ ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓకేనా, ఇవి గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ థింగ్స్. సో ఐ రిపీట్ ఇట్ అగైన్. డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, స్టీరింగ్ కమిటీకి రాజేంద్ర ప్రసాద్, ప్రొవిన్షియల్ ఏమంటారు కాన్స్టిట్యూషన్ కమిటీకి సర్దార్ వల్లభాయ్ పటేల్, యూనియన్ పవర్ కమిటీ అండ్ యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీకి జవహర్లాల్ నెహ్రూ ప్రెసిడెంట్స్ గా ఉన్నారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డ్రాఫ్టింగ్ కమిటీ కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. So, who among the following was a non-Congress member of the Constituent Assembly? Non-Congress member of the Constituent Assembly evaru? J.B. Kripalini, Dr. B.R. Ambedkar, K.M. Munshi, T.T. Krishnamachari. So, ever anukuntunnaru meeru? సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మనకు తెలిసిందే ఇతను కాంగ్రెస్ మెంబర్ కాదు, అండ్ ఆల్సో ఇతని యొక్క ఐడియాలజీ మొత్తం అన్టచబుల్స్ ని అప్లిఫ్ట్ చేయాలి అనే ఒక ఐడియాలజీతో వర్క్ చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో హీ వాజ్ ద మెంబర్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ ఆర్ హెడ్ ఎవరు అంటే మనకి తెలిసిందే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో హీ వాజ్ నాన్ కాంగ్రెస్ మెంబర్ అని చెప్పొచ్చు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. What was the duration in the making of the Indian Constitution? Indian Constitution making ki duration enta? 1 year 10 months 12 days, 2 years 10 months 5 days, 2 years 11 months 18 days, 3 years 6 months 7 days. ఎంత అనుకుంటున్నారో పాజ్ చేసుకొని ట్రై చేయండి ఒకసారి. So I'm hoping that you have tried it. So right answer is option C annamata. 2 years 11 months and 18 days annamata. And total expenditure ante enta kharchu ayindi ante total 6.4 million rupees ayindi annamata in order to frame the constitution by the Constituent Assembly. And me చూసుకుంటే లాస్ట్ మీటింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది మనకి 24th Jan 1950 లో జరుగుతుంది. 24th Jan 1950 లో మనకి లాస్ట్ మీటింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. సో ద కాన్స్టిట్యూషన్ వాజ్ సైన్డ్ అండ్ ఇట్ వాజ్ యాక్సెప్టెడ్ దేర్. సో అప్పుడు మనకి 395 ఆర్టికల్స్ ఉన్నాయి when it was made, and 8 schedules ఉన్నాయి and 22 parts ఉన్నాయి అన్నమాట ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో. ఓకే, when it was formed. And also జీవి మౌలాంకర్ ఎవరైతే ఉన్నారో, జీవి మౌలాంకర్, he was the first speaker of the Lok Sabha. So first speaker of the Lok Sabha, that is the lower house of the parliament after India turned into republic, is జీవి మౌలాంకర్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇంకొకటి ఇక్కడ మీకు చెప్పడం మర్చిపోయిన ఏంటంటే, సో ద ఫైనల్ డ్రాఫ్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎప్పుడు ఇట్ వాస్ మేడ్, ద ఫైనల్ డ్రాఫ్ట్ వాజ్ మేడ్ ఆన్ November 4th 1948 అన్నమాట. ఓకేనా. సో దీని తర్వాత సెకండ్ రీడింగ్ అనేది ఎప్పుడు ఇచ్చారు అంటే ఇట్ వాజ్ ఇన్ 15th November 1948. సో 1948 లో సెకండ్ రీడింగ్ అనేది వచ్చింది. అండ్ థర్డ్ రీడింగ్ ఫైనల్ గా ఎప్పుడు అంటే 14th November 1949 రోజు మనకి థర్డ్ రీడింగ్ అనేది జరిగింది అనమాట. థర్డ్ రీడింగ్ వాజ్ డన్ ఆన్ 14th November 1949. ఓకే, ఆఫ్టర్ దాట్ మనకి 26th November మనకి తెలిసిందే టోటల్ గా పాస్ అయిపోయింది కదా. ఇట్ వాజ్ మేడ్ ఆర్ ఎనాక్టెడ్ ఆన్ 26th November. It was passed on that day. ఓకేనా. సో మనకు తెలుసు అప్పుడు 284 మెంబర్స్ ఆఫ్ 299 యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఫైనల్ గా మనకి 26th November 1949 రోజు ఫ్రేమ్ అవుతుంది. ఫస్ట్ డ్రాఫ్ట్ వచ్చేసి November 4th 1948 లో, సెకండ్ వచ్చేసి 1948 15th November, దెన్ 14th November 1949 లో ఆఫ్టర్ 1 year. ఓకే, మనకి థర్డ్ అవుతుంది ఫైనల్ గా 26th November ఇట్ గాట్ ఎనాక్టెడ్. ఓకే, ఇట్ టుక్ 2 years 11 months and 18 days. ఓకేనా. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ సి. How many members of the Constituent Assembly signed the Constitution of India? ఇంతకు ముందే చెప్పాను. ఓకే, 284 294 274 244.
సో రైట్ ఆన్సర్ ఇస్ 284 అనమాట. నేను ఇంతకు ముందు చెప్పాను కదా మీకు, ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ గా 26th నవంబర్ 1949 రోజు అది పాస్ అయిపోతుంది. సో ఇట్ విల్ గెట్ పాస్. సో ఇందులో మనకి 284 మెంబర్స్ అవుట్ ఆఫ్ 299 మెంబర్స్ పాస్ చేయడం జరుగుతుంది అనమాట దీన్ని. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, హూ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ స్టేటెడ్ దట్ ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ నాట్ బీన్ సెట్ ఇన్ అ రైట్ మౌల్డ్ ఆఫ్ ఫెడరలిజం. సో రైట్ మౌల్డ్ ఆఫ్ ఫెడరలిజం లో లేదు అని చెప్పేసి ఏ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్ చెప్పారు? డిడి బాసు, కేఎం మున్షి, డాక్టర్ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్, ఏకే అయ్యర్. సో ఎవరు అనుకుంటున్నారో పాజ్ చేసుకొని ట్రై చేయండి ఒకసారి. ఓకేనా? ట్రై చేశారా? సో రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ మనకి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఏకే అయ్యర్, హీ వాస్ రిప్రజెంటింగ్ ద మద్రాస్ స్టేట్. సో అతను చెప్పారనమాట, సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఇట్ ఈస్ నాట్ రైట్ మౌల్డ్ ఆఫ్ ఫెడరలిజం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నౌ లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ద నంబర్ ఆఫ్ మెంబర్స్ included in the constitution drafting committee was 7, 9, 11, 13. So I hope so you have tried it. Right answer is 7 anamata. So 7 members drafting committee lo members ga unnaru. So ee 7 members evaru? Asalu drafting committee eppudu set up ayindi ante manaki August 29th 1947 నాడు మనకి డ్రాఫ్టింగ్ కమిటీ అనేది సెటప్ అయింది. ఇందులో 7 మెంబర్స్ ఉన్నారు టోటల్. ఒకటి వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మనకు తెలుసు హీ వాజ్ ద చైర్మన్ ఆఫ్ దిస్ పర్టికులర్ గ్రూప్. ఓకే, చైర్మన్ వచ్చేసి అంబేద్కర్. అంబేద్కర్ కాకుండా ఇంకెవరు ఉన్నారు అంటే గోపాల స్వామి అయ్యంగర్, ఓకే. అండ్ నెక్స్ట్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. అండ్ ఆఫ్టర్ దాట్ కేఎం మున్షి, వీళ్ళు కాకుండా కేఎం మున్షి ఉన్నారు. అండ్ సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా, ఓకే. ఎన్ మాధవరావు అండ్ సో ఈ మాధవరావు అనే పర్సన్ హీ హ్యాస్ రిప్లేస్డ్ బిఎల్ మిట్టర్ అనమాట, హూ గాట్ రిజైన్ డ్యూ టు ఇల్ హెల్త్. ఓకే, బిఎల్ మిట్టల్ ని రిప్లేస్ చేయడం జరుగుతుంది మాధవరావు. అండ్ ఇంకొకరు వచ్చేసి టిటి కృష్ణమాచారి వచ్చేసి మనకి హీ విల్ ఆల్సో రిప్లేస్ సమ్మన్ ఎల్స్. ఎవరు ఆ సమ్మన్ ఎల్స్ అంటే డిపి కాయితన్ అనమాట. డిపి కాయితన్ అనే పర్సన్ ని రిప్లేస్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే డిపి కాయితన్ విల్ డై ఇన్ 1948. ఓకేనా? ఒకళ్ళు వచ్చేసి గోపాలస్వామి అయ్యంగర్. మీరు చూడండి, కృష్ణుడికి ఇంకొక పేరేంటి? గోపాలస్వామి అయ్యంగర్. ఓకే, కృష్ణుడికి ఇంకొక పేరేముంటుంది? మాధవుడు. సో మాధవరావు, గోపాలస్వామి అయ్యంగర్ అండ్ మాధవరావు. గుర్తుండిపోతుంది కదా? చైర్మన్ అంబేద్కర్, అది కూడా గుర్తుండిపోతుంది. అండ్ కృష్ణుడు కాబట్టి కృష్ణుడికి అసలు పేరేంటి? కృష్ణ. సో అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. ఓకే, ముగ్గురు కృష్ణులు వచ్చారు, గోపాలస్వామి అయ్యంగర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ అండ్ మాధవరావు. అవునా? సో ఇంకొక కృష్ణ ఎవరు? కృష్ణమాచారి, టిటి కృష్ణమాచారి. ఓకేనా? వీళ్ళు కాకుండా ఇద్దరు వేరే పేర్లు ఉంటారు, కేఎం మున్షి అండ్ సయ్యద్ మొహమ్మద్ సదుల్లా. సో ఒక ముస్లిం కూడా ఉండాలి కాబట్టి సయ్యద్ మొహమ్మద్ సదుల్లా అండ్ కేఎం మున్షి. ఓకేనా? సో ఎలా గుర్తుపెట్టుకోవాలి? కృష్ణుడు అంటే గోపాలస్వామి అయ్యంగర్. ఇంకొక కృష్ణుడి పేరేంటి? కృష్ణుడు ఇంకేమంటాం? మాధవుడు అంటాం, మాధవరావు. ఇంకొక కృష్ణుడు, ఇద్దరు ఒరిజినల్ కృష్ణులు ఉంటారు, కృష్ణస్వామి అయ్యర్, ఓకే, కృష్ణమాచారి. అండ్ ఒక ముస్లిం ఉంటారు, సయ్యద్ మొహమ్మద్ సదుల్లా అండ్ కేఎం మున్షి అండ్ చైర్మన్ అంబేద్కర్. ఓకేనా? గుర్తుండిపోతుంది కదా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. So the draft of the Indian Constitution was prepared by, draft of the Indian Constitution ni prepare chesindi evaru? Sir B.N. Rao, advisor of the Constituent Assembly. Sir Alladi Krishnaswamy Iyer, chairman Constitution of the constituent of the, like he is a part of the draft committee. Indak mundu chadvam. Dr. B.R. Ambedkar, Union Law Minister. Jawaharlal Nehru, Prime Minister, the first Prime Minister. Okay, evaru anukuntunnaro? Pause cheskoni try cheyandi okasari.
సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అన్నమాట, సర్ బిఎన్ రావ్, who is the advisor of the Constituent Assembly అన్నమాట. He actually drafted the Indian Constitution. Okay, draft of the Indian Constitution was prepared by Sir B.N. Rao, who was the advisor of the Constituent Assembly అన్నమాట. ఓకేనా? సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. కరెక్ట్ గా పెట్టుంటే మీరు ఏం చేయాలి, నేను మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టు 1 పాజిటివ్ మార్క్ వేసుకోవాలి. ఓకే, 1 పాజిటివ్ మార్క్. సో మనకి ఈ డ్రాఫ్ట్ అనేది ఫర్ ద ఫస్ట్ డ్రాఫ్ట్ అనేది ఇట్ వాజ్ ప్రిపేర్డ్ బై బిఎన్ రావ్ అనమాట. ఇట్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ జనవరి 1948. సో ఇండియన్ పీపుల్ వర్ గివెన్ 8 months అనమాట ఇన్ ఆర్డర్ టు డిస్కస్ ఆన్ ఇట్, అండ్ హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అడ్వైజర్. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, 8 months టైం ఇచ్చి డిస్కస్ చేసుకోమని చెప్తారు. ఫస్ట్ డ్రాఫ్ట్ ని ప్రిపేర్ చేసింది సర్ బిఎన్ రావ్ కాబట్టి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎక్కువగా అడుగుతున్నారు గ్రూప్ 1 లో మీరు చూసుకుంటే. సో దాని బేసిస్ మీద మనం ఇలాంటి క్వశ్చన్ ని పిక్ చేసుకోవడం జరిగింది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద కాంపోజిషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో ఇక్కడ ఇండివిజువల్ స్టేట్మెంట్స్ ఇస్తే మనం ఈజీగా సాల్వ్ చేస్తాము, కానీ ఒక 4 క్వశ్చన్స్ ని కంబైన్ చేసి ఒకటే క్వశ్చన్ గా మనకు చేసేయడం వల్లనే పేపర్ టఫ్ అవుతుంది, మనకు తెలిసింది అది. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ కి కూడా యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. Okay, first statement చూద్దాం. The representatives were to be elected from the 4 constituents: Hindu, Muslims, Sikh and the Christian. Option statement 2 చూడండి. The chairman of the Union Constituent Committee was Sardar Vallabhbhai Patel. Okay, the total strength of the Constituent Assembly was 389. The drafting committee under the chairmanship of the Dr. B.R. Ambedkar consisting of 8 members. 1 2 3 4 1 2 4 3 ఓన్లీ 1 ఓన్లీ. ఏది రైట్ అనుకుంటున్నారో పాజ్ చేసుకొని ట్రై చేయండి ఒకసారి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 అనమాట. దట్ ఇస్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 3 ఓన్లీ అంటే థర్డ్ స్టేట్మెంట్ మాత్రమే 389 మెంబర్స్ ఉంటారు అనేది మాత్రమే కరెక్ట్ అనమాట. ఓకే, సో మీరు చూసుకుంటే ద రిప్రజెంటేటివ్స్ వర్ టు బి ఎలక్టెడ్ బై ద 4 కాన్స్టిట్యూయెంట్స్ అన్నారు. కాదు, ఓన్లీ హిందూ, ముస్లిం అండ్ జనరల్ అనమాట. ఓకే, హిందూ కాదు, హిందూ కాదు, ముస్లిం, సిక్ అండ్ జనరల్. జనరల్ ఎవరు ఉంటారు? అదర్ దాన్ ముస్లిమ్స్ అండ్ సిక్ ఉంటారనమాట. అదర్ దాన్ ముస్లిమ్స్ అండ్ సిక్స్ విల్ బి ప్రెసెంట్ ఇన్ ద జనరల్ కేటగిరీ, అండ్ అదర్స్ వచ్చేసి మనకి ముస్లిమ్స్ అండ్ సిక్. సో ఆప్షన్ ఆర్ స్టేట్మెంట్ ఏ అనేది తప్పు. సో ఇది ఎలా ఉంటుంది అంటే ఇన్ ప్రపోర్షన్ టు ద పాపులేషన్ ద రిప్రజెంటేషన్ విల్ బి గివెన్. అండ్ ఈ సెకండ్ దాంట్లో ఏమంటున్నారు అంటే ద చైర్మన్ ఆఫ్ ది యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ వాస్ జవహర్లాల్ నెహ్రూ కదా, కానీ ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇచ్చారు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ప్రీవియస్ స్లైడ్స్ లో. సో ఆప్షన్ ఆర్ స్టేట్మెంట్ 2 ఇస్ రాంగ్. ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ద డ్రాఫ్టింగ్ కమిటీ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇక్కడ వరకు కరెక్టే. కన్సిస్ట్ ఆఫ్ 8 members అంటున్నాడు. మనం ప్రీవియస్ స్లైడ్స్ లో డిస్కస్ చేసాం ఓన్లీ 7 members ఉంటారని. కృష్ణుల గురించి చెప్పాను. సో 7 members కదా. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మ్యాచ్ లిస్ట్ 1 విత్ ద లిస్ట్ 2 అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్స్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో. సో కమిటీ అండ్ చైర్మన్స్ ఇచ్చారు. ఆప్షన్ ఏ వచ్చేసి స్టీరింగ్ కమిటీ. ఇక్కడ మనకి ఇది తీసేయండి, ఎక్స్ట్రా టైప్ అయింది. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇక్కడ ఇంకేమి ఇచ్చారు? ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీ, యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ, ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూయెంట్ కమిటీ. ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, జేబీ కృపాలిని, జవహర్లాల్ నెహ్రూ. సో కోడ్స్ ఇచ్చారు, మ్యాచింగ్ చేయాలి మనము. పాజ్ చేసుకొని ట్రై చేయండి ఒకసారి. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్, చూడండి ఒకసారి మీరు, స్టీరింగ్ కమిటీ వచ్చేసి మనం ఇంతకు ముందే చూసాం. స్టీరింగ్ కమిటీకి ఎవరు ఉంటారు చైర్మన్ అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీ వచ్చేసి నేను మీకు ఇది చెప్పలేను కదా, సో ఇది ఒకటి కూడా గుర్తుపెట్టుకోండి, జేబీ కృపాలిని అనమాట. యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ జస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ లోనే చూసాము, జవహర్లాల్ నెహ్రూ అని. ఓకే, ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ ఒకటి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కూడా మీకు చెప్పాను. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏంటంటే, ఎక్స్ట్రా ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీ వచ్చేసి మనకి జేబీ కృపాలిని అనమాట. సో ఫస్ట్ ఏ దానికి ఏంటి 2, సో బి దానికి ఏంటి 3, అండ్ నెక్స్ట్ యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీకి 4, అండ్ నెక్స్ట్ ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీకి 1 2 3 4 1 ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ లో ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్.
So consider the following statements. Dr. Sachidananda Sinha was elected as a provincial president of the Constituent Assembly. H.C. Mukherjee was elected as a vice president of the Constituent Assembly. Please correct ga answer cheyandi. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 1 only, 2 only, both 1 and 2, neither 1 not 2. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆబ్వియస్ గా ఆప్షన్ సి. రెండు కరెక్టే కాబట్టి మనకు తెలుసు. ప్రొవిన్షియల్ అంటే టెంపరీ ప్రెసిడెంట్ గా ఎవరు ఉన్నారని చెప్పాను. ప్రొవిన్షియల్ గా సచ్చిదానంద సిన్హా, దాని తర్వాత రాజేంద్ర ప్రసాద్ ని ఎలక్ట్ చేశారు. ఓకే, హెచ్సి ముఖర్జీతో పాటు మనకి ఎవరున్నారు, అలాంగ్ విత్ హిమ్ అదర్ పీపుల్ కూడా ఉన్నారు కదా, వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేశాను, రీకాల్ చేసుకోండి. ఐ హోప్ సో హ్యావ్ రికాల్. నేను చెప్పాలనుకోవట్లేదు, మీరే రీకాల్ చేసుకోండి. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ యాక్టివ్ రికాల్ టెక్నిక్. సో మీరు ఏదైతే చదువుకున్నారో బుక్స్ ఓపెన్ చేయకుండా వితౌట్ ఎనీ క్లూ యూ హ్యావ్ టు రీకాల్ అనమాట. సో దట్ ఈస్ యాక్టివ్ రికాల్ విచ్ విల్ యాక్చువల్లీ హెల్ప్ యూ ఇన్ ఆర్డర్ టు రివైజ్ లాట్ ఆఫ్ స్టఫ్. మీరు ఏం చేయాలి అంటే ఇండెక్స్ ఓపెన్ చేసి ఆ పర్టికులర్ సబ్ టాపిక్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదువుకునేటప్పుడు సబ్ హెడ్డింగ్స్ అండ్ హెడ్డింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒక దగ్గర రాసుకొని రివిజన్ చేసుకునేటప్పుడు ఆ హెడ్డింగ్స్ చూసుకుంటూ మీరు అక్కడ ఉన్న మ్యాటర్ ఏదైతే చదివారో అదంతా మీరు యాక్టివ్ రీకాల్ చేసుకోవాలి. దానివల్ల ఫర్ ద లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం మీకు గుర్తుంటుంది. సో ఇక్కడైతే ఆప్షన్ 1 and 2 is the right answer. So the next question is, the draft constitution as framed only provides a machinery for the government of the country. If it is not a contrivance to install any particular party in power, as has been done in some countries, who should be in power is left to be determined by the people, as it must be if the system is to satisfy the test of the democracy. So the above passage from the Constituent Assembly debates is attributed to Pandit Jawaharlal Nehru, Dr. B.R. Ambedkar, Maulana Abdul Kalam Azad, Acharya J.B. Kripalani. సో ఎవరు అనుకుంటున్నారు మీరు? సో రైట్ ఆన్సర్ ఇస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనమాట. సో 29th August 1947 నాడు సో ది డ్రాఫ్టింగ్ కమిటీ వాజ్ అపాయింటెడ్ విత్ బిఆర్ అంబేద్కర్ యాజ్ ఎ చైర్మన్ అని చెప్పాను, అలాంగ్ విత్ 6 members. సో ఇక్కడ ఏమంటారు, బిఆర్ అంబేద్కర్ కాకుండా ఇంకో 6 members ఉంటారని చెప్పాను. సో విల్ యాక్చువల్లీ అసిస్ట్ హిమ్. Okay, and it will also be assisted by constituent advisor. Okay, advisor kuda assist chesarani cheppanu kada. So these members were Pandit Govind Vallabh Pant, KP Munshi, Alladi Krishnaswamy Iyer, Gopalaswamy Iyengar, BL Mittal and Mohammad Sadullah. Villandaru gurinchi nenu meeku cheppanu avuna. So draft constitution was prepared by the committee and submitted to the assembly on మనకి ఎప్పుడు అంటే నేను మీకు ఆల్రెడీ ఇది కూడా చెప్పాను, ఫస్ట్ డ్రాఫ్ట్ వచ్చేసి 1947 4th November నాడు సబ్మిట్ చేయడం జరిగింది. సో ఇదేంటంటే ఈ పర్టికులర్ ఆర్గ్యుమెంట్ ఆ కాంటెక్స్ట్ లోనే వచ్చింది. సో దిస్ ఇస్ అంబేద్కర్ సెకండ్ ఆర్గ్యుమెంట్ రెస్టెడ్ ఆన్ ద లెజిటిమసీ ఆఫ్ ద డెమోక్రటిక్ సిస్టమ్. సో డెమోక్రటిక్ సిస్టమ్ యొక్క లెజిటిమసీ గురించి డిబేట్ చేస్తూ చెప్పిన స్టేట్మెంట్ ఇదన్నమాట. వాట్ హీ హ్యావ్ టోల్డ్, ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ యాజ్ ప్రిపేర్డ్ ఓన్లీ ప్రొవైడ్స్ అ మెషినరీ ఫర్ ది గవర్నమెంట్ ఆఫ్ ది కంట్రీ. ఇది ఓన్లీ ఒక మెషినరీగా మాత్రమే యాక్ట్ చేస్తుంది. It is not a contrivance to install any particular party in power, as has been done in some countries. కొన్ని కంట్రీస్ లో చేసినట్టు ఏ పార్టీ దొరికితే దాన్ని పవర్ లో పెట్టడానికి కాదు. హూ షుడ్ బి ఇన్ ద పవర్ అనేది ఇట్ షుడ్ బి డిటర్మైన్ ద పీపుల్. సో డెమోక్రసీ అంటే ఏంటి, పీపుల్ డిటర్మైన్ చేస్తారు, ఎలక్షన్స్ జరుగుతాయి, పీపుల్ విల్ డిసైడ్ హూ విల్ యాక్చువల్లీ బి ఇన్ పవర్ అని. యాజ్ ఇట్ మస్ట్ బి ఇఫ్ ద సిస్టమ్ ఇస్ టు సాటిస్ఫై ద టెస్ట్ ఆఫ్ ద డెమోక్రసీ పీపుల్ నీడ్ టు ఎలెక్ట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకేనా, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. Who among the following was not a member of the drafting committee of the Constitution of India? Ambedkar, Munshi, Krishnaswamy Iyer, Mahatma Gandhi. సో మీకు ఇది ఈజీయే, సాల్వ్ చేయండి. So right answer is option D. Mahatma Gandhi is the right answer. So drafting committee for frame the constitution అనేది మనకి 29th August again same stuff నేను ఆల్రెడీ చెప్పాను మీకు. 6 members ఉంటారని చెప్పాను. సో ఒకటి అంబేద్కర్ అని చెప్పాను, ఒకటి కేఎం మున్షి అండ్ ఒక ముస్లిం గురించి గుర్తుపెట్టుకోమన్నాడు, మిగతా అన్ని కృష్ణుడిని గుర్తుపెట్టుకోమని చెప్పాను మీకు. అవునా, అలా మీరు ఈజీగా మెంబర్స్ ని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. Who among the following were the members of the drafting committee of the constitution? So this is a very famous question, ఊరికే రిపీట్ అవుతుంది. వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, సర్దార్ పటేల్. సో మీరు ఈజీగా సాల్వ్ చేస్తారని నాకు తెలుసు. ఓకే,
సో మనకు తెలిసిందే అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఐ థింక్ నో నీడ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్దర్. ఓకేనా, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. So next question వచ్చేసి the Constitution of India has become the longest one. The chapter on fundamental rights has been borrowed from the model of American Constitution. So ఈ fundamental rights గురించి నేను మళ్ళీ ఇంకొక క్లాస్ లో తీసుకుంటాను కాబట్టి డోంట్ వరీ అబౌట్ దట్. హౌవెవర్ ఫస్ట్ పర్టికులర్ థింగ్ ఏదైతే ఉందో, ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఇట్ విల్ యాక్చువల్లీ బి రిలవెంట్ టు టుడేస్ క్లాస్ కాబట్టి వీ హ్యావ్ పిక్డ్ అప్. Okay, choose the correct answer using the codes given below. Both A and R are correct, and R is the correct explanation of A. Both A and R are correct, but R is not a correct explanation of A. A is true, B is true. A is true, but R is false. A is false, but R is true. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో లాంగెస్ట్ వన్ ఉండడానికి ఈ ఫండమెంటల్ రైట్స్ కి సంబంధం లేదు. ఫండమెంటల్ రైట్స్ వల్లనే ఇది లాంగెస్ట్ అని కూడా కాదు కాబట్టి, సో బోత్ స్టేట్మెంట్స్ కరెక్ట్, బట్ ఇట్స్ నాట్ అ రైట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి who among the following was not a member of the drafting committee of the Constitution of India? Again same question. Okay, Dr. B.R. Ambedkar, K.M. Munshi, M.K. Gandhi, Krishnaswamy Iyer. So ఈ 4 ఆప్షన్స్ లో ఏది రైట్ అనుకుంటున్నారో పాజ్ చేసుకుని ట్రై చేయండి ఒకసారి. Okay, I hope so you have tried it. So right answer is Mahatma Gandhi. He was not a member of the Constituent Assembly only, and he is not a member of the drafting committee also. So manaki ikkada answer vachesi option C. ఓకేనా. సో మనం డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్ ని ఆల్రెడీ చూసాము. అంబేద్కర్ తో పాటు ఇంకో 6 మెంబర్స్ ఉంటారు, టోటల్ ఆఫ్ 7 అని. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. మ్యాచ్ లిస్ట్ 1 with list 2 and select the correct answers using the codes given below. సో ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, ఇది మీకు ఆల్రెడీ చెప్పాను. ఒరిజినలీ ద ఓన్లీ కాంగ్రెస్ మెంబర్ ఆఫ్ ది డ్రాఫ్ట్ కమిటీ. ఓకే, నెక్స్ట్ మెంబర్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రిప్రజెంటింగ్ ది రాజస్థాన్ ప్రిన్స్లీ స్టేట్ అండ్ చైర్మన్ ఆఫ్ ది యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ని మ్యాచ్ ద ఫాలోయింగ్, లిస్ట్ 1 నుంచి లిస్ట్ 2 కి మ్యాచ్ చేసి మీరు ఆప్షన్ ని డిరైవ్ చేసుకోవాలి. సో పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో ఐఎమ్ హోపింగ్ దాట్ యూ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో రైట్ ఆన్సర్ ఏదో చూద్దాం ఇప్పుడు. సో ద ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీస్ ఆప్షన్ 4, దట్ ఈస్ లిస్ట్ 1 లో A కి, లిస్ట్ 2 కి 4 కి మ్యాచ్ అవుతుంది. హెచ్సి ముఖర్జీ. ఒరిజినలీ ద ఓన్లీ కాంగ్రెస్ మెంబర్ ఆఫ్ ది డ్రాఫ్ట్ కమిటీ. ఓన్లీ కాంగ్రెస్ మెంబర్ ఆఫ్ ది డ్రాఫ్ట్ కమిటీ ఎవరు అంటే మనకి కేఎం మున్షి అనమాట. మనకు తెలిసి ఇక్కడ ఇచ్చిన వాటిలో డ్రాఫ్ట్ కమిటీకి సంబంధించిన పర్సన్ ఒకరే ఉన్నారు, కేఎం మున్షి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మెంబర్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రిప్రజెంటింగ్ ది రాజస్థాన్ ప్రిన్స్లీ స్టేట్, దట్ ఈస్ మనకి కృష్ణమాచారి అనమాట, వీటి కృష్ణమాచారి. సీకేంటి ఆప్షన్ 1. ఓకే, లిస్ట్ 2 లో ఆప్షన్ 1. అండ్ చైర్మన్ ఆఫ్ యూనియన్ కాన్స్టిట్యూయెంట్ కమిటీస్ జవహర్లాల్ నెహ్రూ అనమాట. సో మీరు ఇప్పుడు మ్యాచింగ్ చేసుకుని ఏకేంటి 4, ఓకే, బీకేంటి 3, ఓకే, బీకి 3 కదా, అండ్ సీకేంటి మనం చూసుకుంటే సికి 1 వచ్చింది మనకి, అండ్ డీకేంటి మిగిలింది 2. సో 4, 3, 1, 2 ఏంటి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నేను ఈ చైర్మన్స్ ని గుర్తుపెట్టుకోవడానికి అయితే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తాం. దాని ద్వారా నేను ఐ టెల్ యూ ద ట్రిక్స్ టు రిమెంబర్ ది ఈవెన్ ది చైర్మన్స్ ఆఫ్ ది కమిటీస్. ఓకేనా, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ నౌ. So the next question is, which of the following statements about the formation of the Constituent Assembly is or are correct? The members of the Constituent Assembly were chosen on the basis of the provincial elections of 1946. The Constituent Assembly did not include representative of the princely states. The discussions within the Constituent Assembly were not influenced by opinions expressed by the public. In order to create a sense of collective participation, submissions were solicited from the public. Select the correct answers using the codes given below. 1 only, 2 and 3, 3 and 4, 1 and 4. So try చేయండి ఒకసారి. So the right answer for this question is option D. మనకి
ఏమంటారు 1 and 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. సో మీరు చూసుకుంటే ద మెంబర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వర్ చూసన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ప్రొవిన్షియల్ ఎలక్షన్స్ ఆఫ్ 1946, అది కరెక్టే మనకి. అండ్ ఒపీనియన్స్ వర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది పబ్లిక్, సో ఆప్షన్ 4 కూడా కరెక్టే. సో ఇక్కడ మీరు బేసిక్ కామన్ సెన్స్ తో యూజ్ చేస్తే 4 and 3 కొంచెం అపోజిట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, దే కెనాట్ గో టుగెదర్. అప్పుడు మీకు ఆన్సర్ తెలియకుండా సి మాత్రం కాదని మీరు డిరైవ్ అవ్వచ్చు, అవునా? సో ఐదర్ 4 అన్నా కావాలి, మాక్సిమం కేసెస్ లో అయితే 3 అన్నా కావాలి, కానీ ఇవి రెండు కలిపి ఉండకూడదు అని చెప్పేసి మీరు డిరైవ్ చేయొచ్చు. ఓకే, సో మనకి 4 and 3 లో మనకి 4 కరెక్ట్ అయింది కాబట్టి సో డైరెక్ట్ ఆప్షన్ డి కూడా మనం పెట్టేసేయచ్చు కావాలంటే. ఓకే, సో మాక్సిమం ఏమైతే అంటే ఇలాంటి ఆపోజిట్ స్టేట్మెంట్స్ రెండు వచ్చినప్పుడు అవి రెండు ఒక దగ్గర ఉన్న ఎలిమినేట్ చేసుకోవాలి, అవి రెండు లో ఒకటి కరెక్ట్ అవుతుంది మాక్సిమం టైమ్స్. మీరు ఎగ్జామ్ లో కూడా ట్రై చేయండి ట్రిక్ ఒకసారి. సో 1 and 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? సో ఇట్ హ్యావ్ ద రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ప్రిన్స్లీ స్టేట్స్ అండ్ పబ్లిక్ ఒపీనియన్స్ వర్ యాక్చువల్లీ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. So next question కి వెళ్ళే ముందు let me tell you some facts, important facts related to the Indian Constitution. సో మనకు తెలుసు కాన్స్టిట్యూషన్ ఇస్ వెరీ హ్యూజ్, పెద్ద లార్జ్ గా ఉంటుంది కాబట్టి, సో ఎలిఫెంట్ సైజ్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది కాబట్టి, సో మీరు ఆ ట్రిక్ తో ఓకే పెద్దగా ఉంటుంది ఎలిఫెంట్ లాగా ఉంటుంది అని అలా గుర్తుపెట్టుకోండి. సో ఎలిఫెంట్ వాజ్ అడాప్టెడ్ యాజ్ అ సింబల్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనమాట. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి సింబల్ ఏంటంటే ఎలిఫెంట్. ఓకే, అండ్ కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ ఎవరు? చాలా వచ్చే వాళ్ళు అడ్వైజర్స్ అవుతారు. ఓకే, బాగా తెలివిగా ఉన్న వాళ్ళు. ఓకే, కానీ ఈ రావ్ అనే పర్సన్ నాకు రావు అనుకుంటేనే కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ అయిపోయారు. సో ఇది జస్ట్ ట్రిక్ అనమాట. రావుని తెలుగులో రాస్తే ఎలా ఉంటుంది? రావు అని ఉంటుంది, అవునా? సో ఏది రావు, నాకు ఏవి రావు అనుకుంటేనే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అడ్వైజర్ గా మారిపోతారు అనమాట. సో అలా గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ద ట్రిక్, నాట్ రియల్ గా అక్కడ ఎలా జరగలేదు, ట్రిక్ కోసం మాత్రమే. హెచ్విఆర్ అయ్యంగార్ వచ్చేసి సెక్రటరీ అన్నమాట. సో ఇక్కడ అయ్యంగార్ అయ్యా, ఓకే తెలుగులో అయ్యా అని రాస్తాం. ఓకే, సెక్రటరీ అంటే కొంచెం అయ్యా అంటే పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళని అయ్యా, అట్లా అమ్మ అవ్వ అని పిలుస్తారు కదా, సో అలా అన్నమాట అయ్యా, సెక్రటరీ అయ్యంగార్. ఓకే, నెక్స్ట్ ఎస్ఎన్ ముఖర్జీ. ఓకే, Mukherjee is the chief draftsman of the constitution. Mukherjee కొంచెం డ్రాఫ్ట్ ప్రిపేర్ చేయవా, ముఖర్జీ ప్లీజ్ డ్రాఫ్ట్ ప్రిపేర్ కరో, అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ముఖర్జీ డ్రాఫ్ట్, అయ్యంగర్ అయ్యా సెక్రటరీ, రావు అంటూనే అడ్వైజర్ అయిపోయారు. ఎలిఫెంట్ హ్యూజ్ సైజ్ కాబట్టి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి సింబల్ గా మారింది. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఇంకొన్ని మనం తెలుసుకుందాము. సో ప్రేమ్ బిహారీ నారాయణ్ రైస్ దాని ఒక పర్సన్, హీఈస్ ద క్యాలిగ్రఫర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైటింగ్, అంటే క్యాలిగ్రఫీ చేసింది ఇతనే అనమాట. ప్రేమతో చేశాడు, ప్రేమ్ బిహారీ నారాయణ్. ఓకేనా, అలా గుర్తుపెట్టుకోండి, ప్రేమతో రాయడం జరిగింది. సో ఇటలిక్ స్టైల్లో రాయడం జరిగింది అనమాట. సో ఒరిజినల్ వర్షన్ అనేది దీన్ని ఎవరు బ్యూటిఫికేషన్ చేశారు, ఎవరు దీన్ని బ్యూటిఫై చేశారు అంటే శాంతినికేతన్ వాళ్ళు అండ్ ఆల్సో నందలాల్ బోస్ అనమాట. ఓకే, అండ్ ఆల్సో బియోహర్ రామ్ మనోహర్ సిన్హా. ఓకేనా, సో బియోహర్ రామ్ మనోహర్ సిన్హా ఇతను he also beautified and ornamented the original preamble ని కూడా ఇతనే బ్యూటిఫైడ్ అండ్ he has ornamented the original preamble. సో హిందీ వర్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎవరైతే ఉందో దాన్ని క్యాలిగ్రఫీ అంటే దాని యొక్క క్యాలిగ్రఫర్ ఎవరు అంటే వసంత్ కృష్ణన్ వైద్య అన్నమాట. ఓకే, వసంత్ కృష్ణన్ వైద్య దాన్ని డెకరేట్ చేసింది, హిందీ వర్షన్ ని డెకరేట్ చేసింది నందలాల్ బోస్ అన్నమాట. ఓకే, ఐ హోప్ సో ఐవ్ అండర్స్టూడ్. సో ఇక్కడ క్యాలిగ్రఫర్ ఎవరు, ఇంగ్లీష్ వర్షన్ కి ప్రేమతో రాశారు, ప్రేమ్ బిహారీ నారాయణ్ రైస్. దా ఒరిజినల్ వర్షన్ ఏంటి, ఒరిజినల్ వర్షన్ దీన్ని బ్యూటిఫై చేసింది, డెకరేట్ చేసింది ఎవరు అంటే శాంతినికేతన్ వాల్స్ అండ్ ఆల్సో నందలాల్ బోస్, బిఓఆర్ రామ్ మనోహర్ సిన్హా. Okay, so it was beautified and he also beautified and ornamented the original preamble. So Hindi version ni Vasant Krishnan Vaidya and decorated by Nandalal Bose. Okay, next question ki velipodam. So the Constituent Assembly of India convened to prepare the Constitution of India, appointed a subcommittee headed by Gopinath Bardoli. Gopinath Bardoli ane atanni subcommittee of, ఓకే ఇక్కడనే గుర్తుపెట్టుకోండి. సో సబ్ కమిటీ ఆఫ్ ఏంటి, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా కన్వీన్ టు ప్రిపేర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, అపాయింటెడ్ అ సబ్ కమిటీ హెడెడ్ బై గోపీనాథ్ బర్దోలి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రికమెండేషన్స్ వాస్ ఆర్ వర్ మేడ్ బై కమిటీ. సో ఇతను ఉన్న కమిటీ దేనికోసం లైక్ recommendations ఇచ్చింది. 5th schedule of north east frontier tribal and excluded areas, constitution of district
councils in all autonomous districts of Assam. Sixth schedule for the northeastern frontier, tribal and excluded areas, demarcation of the territories in northeast India. Select the correct answers using the codes given below. Only 1, 1, 2 and 3, 2, 3, only 4. So ఇప్పుడు ట్రై చేయండి ఒకసారి పాజ్ చేసుకొని. Please pause the video and try the question. So the right answer is option D anmata, only 4. So D lo emundi, demarcation of the territories in the northeast India. So actually Gopinath Bardoli ane atanu, he headed the subcommittee which was appointed to recommend the future pattern of the administration of the northeastern frontier areas anmata. So ఇది కూడా కమిటీస్ అండ్ చైర్మన్స్ కి సంబంధించింది కదా. సో నేను చెప్పాను కదా ఆల్రెడీ, నేను మీ క్లాస్ లో ఒక ట్రిక్ చెప్తాను, డోంట్ వరీ అబౌట్ దట్. సో రిమెంబర్ జస్ట్ గోపీనాథ్ బర్దోలి నార్త్ ఈస్ట్ ఇండియాకి డిమార్కేషన్ కి సంబంధించిన కమిటీకి సంబంధించిన హెడ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్లే ముందు అగైన్ లెట్స్ సీ వై జనవరి 26, 1950. ఓకే, నవంబర్ లోనే అయిపోయింది కదా, మరి జనవరి 26 వరకు ఎందుకు ఆగారంటే, సో ఇక్కడ ఒక చిన్న ఫ్యాక్ట్ ఏంటంటే పూర్ణ స్వరాజ్ ని యాక్చువల్లీ 1929 లాహోర్ సెషన్ లోనే వాళ్ళు ఏం డిక్లేర్ చేసుకుంటారు అంటే, దే హ్యావ్ డిక్లేర్డ్ 26th January, ద కమింగ్ 26th January షుడ్ బి పూర్ణ స్వరాజ్ డే ఆర్ ఇండిపెండెన్స్ డే గా సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకుంటారు. ఆ డేని చిహ్నంగా, ఆ డేని సిగ్నిఫికెన్స్ లోకి తీసుకొని పూర్ణ స్వరాజ్ డే రోజు వరకు ఆగి ఆ రోజుని మనము ఏమంటారు రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. Jan 26th ని ఆ రోజు ఎన్ఫోర్స్ చేయడం జరుగుతుంది కాన్స్టిట్యూషన్ ని. ఓకేనా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, ఓకే, అండ్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947. సో ఇక్కడ 1935 అండ్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 ఇవి రెండు వచ్చిన తర్వాత, సో దీస్ పర్టికులర్ థింగ్స్ enactments amending or supplementing the later act were repealed. అబాలిషన్ ఆఫ్ ప్రైవీ కౌన్సిల్ మాత్రం దాన్ని మాత్రం కంటిన్యూ చేస్తూ మిగతా అన్నిటిని రిపీల్ చేయడం జరిగింది వచ్చిన తర్వాత. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. So this will be the final question of the day. So match the following అడుగుతున్నారు. రాజేంద్ర ప్రసాద్, టిటి కృష్ణమాచారి, హెచ్సి ముఖర్జీ, బిఆర్ అంబేద్కర్. సో మెంబర్ డ్రాఫ్టింగ్ కమిటీ, చైర్మన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, చైర్మన్ డ్రాఫ్టింగ్ కమిటీ, వైస్ చైర్మన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా, మీకు క్వశ్చన్స్ ఏ విధంగా మిమ్మల్ని స్ట్రక్చర్ చేసి అడుగుతారో గ్రూప్ 1 లో. ఓకే, ఏబిసిడిలో 2143, 2413, 3412, 3142. సో ఇప్పుడు ట్రై చేయండి ఒకసారి. సో ఐ హోప్ సో యూ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో ద రైట్ ఆన్సర్ ఏంటి చూద్దాం ఇప్పుడు. సో మనం చూసుకుంటే సో ద కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ ఇండియా వాజ్ డ్రాఫ్టెడ్ బై ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని మనకు తెలుసు. సో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, అవునా. సో హీస్ ద చైర్మన్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో ఏకి 2 ఇస్ ద రైట్ వన్ అనమాట. నెక్స్ట్ కృష్ణమాచారి ఈ పర్సన్ ఏంటి, హీ is the one who is the member of the drafting committee. He is also a drafting committee member. And next, H.C. Mukherjee is the first vice chairman of the Constituent Assembly. Okay. So next, Dr. B.R. Ambedkar enti chairman of the drafting committee. So ikkada manamu the answer will be A ki enti 2, and next B ki enti 1, C ki enti 4, D ki enti 3. 2, 1, 4, 3 ekkadundi? It's in the option A. So option A is the right answer anamata. So we have finally come to a situation where we have to discuss the tricks. Okay, నేను అప్పటి నుంచి ట్రిక్స్ అంటున్నాను కదా, ఇప్పుడు చెప్తాను మీకు. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ ని తీసుకుందాము. సో రాజేంద్ర ప్రసాద్ కి సంబంధించిన కమిటీస్ కి ఏ కమిటీస్ కి ఈయన చైర్మన్ గా ఉన్నారో అన్ని ఒకసారి చూద్దాము. ఓకేనా. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దాట్, లైక్ మనం రాజేంద్ర ప్రసాద్ కి సర్ఫారాజ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సర్ఫారాజ్ అని గుర్తుపెట్టుకోండి. సర్ఫారాజ్ అంటే ఏంటి, ఎస్. ఓకే, ఎస్ ఏముంది, ఎస్ అంటే స్టీరింగ్ కమిటీ అనమాట. సో రాజేంద్ర ప్రసాద్ ఎవరు, హీ బికేమ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కదా. సో హీఈస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రెసిడెంట్ విల్ స్టీర్ సంథింగ్. ఓకే, స్టీర్ చేస్తారు, లైక్ హీల్ బి ఇన్ ద స్టీరింగ్, అవునా. సో స్టీరింగ్ కమిటీకి హెడ్ అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అడ్హాక్ కమిటీ ఆన్ నేషనల్ ఫ్లాగ్. సో ఇతను ప్రెసిడెంట్ కాబట్టి డెఫినెట్ గా నేషనల్ ఫ్లాగ్ కి సంబంధించిన బాధ్యతలు ఇతనికి ఇవ్వాలి అన్నట్టు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కమిటీ ఆన్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్, డెఫినెట్ గా ఇతనే పెద్ద, ఇంటికి పెద్ద రూల్స్ పెడతారు, సో ఇతనే పెద్ద. సో అలా రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అలా గుర్తుపెట్టుకున్నా సరే, డైరెక్ట్ గా సర్ఫారాజ్ అని గుర్తుపెట్టుకున్నా సరే. ఓకేనా. నెక్స్ట్ జార్ఖండ్ యూపీఎస్సీ అని చెప్పేసి ఎవరికి గుర్తుపెట్టుకుంటారంటే జవహర్లాల్ నెహ్రూ. ఓకేనా, జార్ఖండ్ జే.
ఓకే, అండ్ జవహర్లాల్ నెహ్రూ ఆల్సో జే. సో అలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ట్రిక్ నేర్చుకోవాల్సింది యూపీఎస్సీ నుంచి. యూపీఎస్సీ ఏంటి? యు అంటే ఏంటి? యూనియన్ పవర్ కమిటీ. సో జవహర్లాల్ నెహ్రూకి జార్ఖండ్ యూపీఎస్సీ కాబట్టి యూనియన్ పవర్ కమిటీ. అండ్ యూనియన్ పవర్ యూపీ అయిపోయింది కదా, యూనియన్ పవర్ లో యూపీ ఉంది, యూపీఎస్సీలో యూపీ ఉంది. నెక్స్ట్ ఎస్. ఎస్ అంటే స్టేట్స్ కమిటీ అన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ సి మిగిలింది. సి అంటే ఏంటి? కాన్స్టిట్యూషన్ కమిటీ, యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ. ఓకేనా. యూనియన్ పవర్ కమిటీ ఉంది, యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ ఉంది, ఈవెన్ స్టేట్స్ కమిటీ కూడా ఉంది తన దగ్గర. ఓకేనా, గుర్తుండిపోతుంది కదా. రాజేంద్ర ప్రసాద్ ఇతను ప్రెసిడెంట్ కాబట్టి స్టేర్ చేస్తారు. అండ్ ఆల్సో నేషనల్ ఫ్లాగ్ కి సంబంధించిన కమిటీ, అండ్ ఆల్సో రూల్స్ ఆఫ్ ప్రొసీజర్, ప్రొసీజర్ ని చెప్పేయడానికి, రూల్స్ ని తీసుకురావడానికి కూడా ప్రెసిడెంట్ చేతిలోనే ఉంటుందని చెప్పాను. ఓకేనా. నవ్ లెట్స్ గో టు అనదర్ స్లైడ్. నెక్స్ట్ ఈజ్ అబౌట్ క్రెడెన్షియల్ కమిటీ అనమాట. క్రెడెన్షియల్ కమిటీ వచ్చేసి మనకి ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, క్రెడెన్షియల్ క్రెడిట్ లాగా. ఓకే, కృష్ణ క్రెడిట్, కృష్ణ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉందని గుర్తుపెట్టుకుని కృష్ణ క్రెడిట్. సో ఇది ఎలా? కృష్ణ ఎవరు ఇక్కడ అంటే అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. ఓకే, కృష్ణ క్రెడిట్, క్రెడిట్ అంటే క్రెడెన్షియల్ కమిటీ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హౌస్ కమిటీ. హౌస్ కి ఎలా గుర్తుపెట్టుకుంటారంటే హౌస్ పట్టా అని గుర్తుపెట్టుకోండి. హౌస్ కి పట్టా, పట్టా కావాలి. పట్టా అంటే పట్టాభి సీతారామయ్య గుర్తు రావాలి మీకు. ఓకేనా. నెక్స్ట్ కమిటీ ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ. బిజినెస్ ఎక్కువగా నార్మల్ గా కొంతమంది కొన్ని కమ్యూనిటీస్ బిజినెస్ ఎక్కువ చేస్తారు, అందులో మున్షీస్ కూడా ఎక్కువగా మనకి బిజినెస్ చేస్తారు మీరు గమనిస్తే. సో అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కమిటీ మనం డిస్కస్ చేసేది ఏంటంటే కమిటీస్ ఆన్ ది ఫంక్షన్స్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో ఫంక్షన్స్ అని ఉంది. సో నార్మల్ గా ఫంక్షన్స్ లో ఏం చేస్తారు? ఎక్కువగా మేకప్ వేసుకుంటారు, అవునా, అలంకరించుకుంటారు. ఓకే, సో అలా అవలాంకర్ అలంకర్. ఓకే, కొంచెం మ్యాచ్ అవుతుంది. మౌలాంకర్ అలంకర్ ఫంక్షన్స్. ఓకేనా, గుర్తుంటుంది కదా. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీ. ఫండమెంటల్ రైట్స్ కి సబ్ కమిటీకి ఎవరు అంటే హెడ్ జేబి కృపాల్ని అనమాట. సో ఫండమెంటల్ రైట్స్ ఎవరైనా కృపిస్తేనే, కృప ఉంటేనే రైట్స్ వస్తాయి, అవునా. సో కృప ఫర్ రైట్స్ కృపాలిని. గుర్తుండిపోతుంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ స్లైడ్. సో నెక్స్ట్ వచ్చేసి అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్. ఇంతకు ముందేమో ఫండమెంటల్ రైట్స్, ఇక్కడేమో అడ్వైజరీ. ఫండమెంటల్ రైట్స్ కోసం అడ్వైజరీ అలాంగ్ విత్ మైనారిటీస్ అండ్ ట్రైబల్ అండ్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ కోసం అడ్వైజరీ కమిటీ. ఓకే, సో మనం అడ్వైజెస్ ఎక్కువగా సర్దార్ దగ్గర నుంచి తీసుకోవాలి కాబట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇస్ ది హెడ్ ఆఫ్ దిస్ కమిటీ అనమాట. నెక్స్ట్ మైనారిటీస్ సబ్ కమిటీ. మైనారిటీస్ ని కొంచెం తేడాగా చదివితే, ప్రొనౌన్సియేషన్ తప్పుగా చదివితే మినార్ అవుతుంది, మినారిటీస్ అని. ఓకే, సో మినార్, ముఖర్జీ మినార్కి వెళ్తారు, మైనారిటీస్. ఓకే, సో ముఖర్జీ. నెక్స్ట్ ఏంటంటే ఇంతకు ముందే మనం చదివాం కదా ఒక క్వశ్చన్ లో, వీ హ్యావ్ రెడ్ అబౌట్ దిస్ గోపీనాథ్ బర్దోలి. హీ వాజ్ ద హెడ్ ఆఫ్ ది నార్త్ ఈస్టర్న్ ఫ్రంటియర్ ట్రైబల్ ఏరియాస్ ఎక్స్క్లూడెడ్ అండ్ పార్షియలీ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ సబ్ కమిటీస్. సో నార్త్ ఈస్టర్న్ బౌండరీస్ ని డిమార్కేట్ చేయడం అనేది వీళ్ళ బాధ్యత అని చెప్పాను, అవునా. సో గోపి వెంట్ టు నార్త్ ఈస్టర్న్ టూర్ అనమాట. అలా గుర్తుపెట్టుకోండి గోపీనాథ్ బర్దోలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్క్లూడెడ్ అండ్ పార్షియలీ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్. సో ఎవరినైనా మనము దేంట్లో నుంచి అయినా ఎక్స్క్లూడ్ చేస్తే ఏమవుతుంది? తారుమార్ తక్కర్మార్ అవుతుంది అనమాట. సో తక్కర్. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ వచ్చేసి డ్రాఫ్టింగ్ కమిటీ అనమాట. ఇది మనకి సపరేట్ గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా గుర్తుంటుంది, అంబేద్కర్. ఓకే, ఐ హోప్ సో యూ హావ్ అండర్స్టూడ్. సో మనం ఆల్రెడీ జార్ఖండ్ యూపీఎస్సీ జవహర్లాల్ నెహ్రూ, సర్ఫాజ్ రాజ్ ఒకటి, రాజేంద్ర ప్రసాద్ ఒకటి. ఓకే, అండ్ ఆల్సో డ్రాఫ్టింగ్ కమిటీ అంబేద్కర్ గుర్తుంటుంది. అడ్వైజరీ కమిటీ ఎవరి దగ్గర నుంచి? ఫండమెంటల్ రైట్స్ మైనారిటీ దానికి సంబంధించింది. పటేల్ దగ్గర నుంచి, సర్దార్ నుంచి అడ్వైజెస్ తీసుకోవాలని చెప్పాను, అవునా, సర్దార్ వల్లభాయ్ పటేల్. అండ్ నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీ. ఫండమెంటల్ రైట్స్ ఎప్పుడు ఉంటాయి? కృప ఉంటేనే వస్తుంది, కృపాల్ని. ఓకే, మైనారిటీ సబ్ కమిటీ. మైనారిటీస్ అంటే మినార్, తప్పుగా చదివితే మినార్ అవుతుంది. ముఖర్జీ మినార్కి వెళ్తారని చెప్పిన హెచ్సి ముఖర్జీ. నార్త్ ఈస్టర్న్ ట్రైబల్ ఏరియాస్ అండ్ అస్సాం ఎక్స్క్లూడెడ్, అది ఏదైతే ఉందో నార్త్ ఈస్టర్న్ కి ఎవరు టూర్ కి వెళ్తారు? గోపీనాథ్ బర్దోలి వెళ్తారు. సో అలా. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూడెడ్ అండ్ పార్షియలీ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్. ఎక్స్క్లూడెడ్ చేస్తే ఏమవుతుంది? తారుమార్ తక్కర్మార్ అవుతుంది. సో తక్కర్ అనమాట, ఏవి తక్కర్ అని అంటారు అతన్ని. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి రూల్స్ ఆఫ్ ప్రొసీజర్. ప్రొసీజర్ వచ్చేసి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ప్రొసీజర్ అంటే ప్రెసిడెంట్ అంటే రాజేంద్ర ప్రసాద్. స్టేట్స్ కమిటీ. ఓకే, యూపీఎస్సీ లో కవర్ అయింది. ఎస్ అంటే ఏంటి? స్టేట్స్ కమిటీ జవహర్లాల్ నెహ్రూ. స్టీరింగ్ కమిటీ అగైన్ హూ విల్ స్టీర్?
హూ విల్ స్టీర్ ద ఏమంటారు ప్లేస్, ద సెంట్రల్ ప్లేస్ ఎవరు స్టీర్ చేస్తారు? డెఫినెట్ గా ప్రెసిడెంట్ కాబట్టి రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ ఫినాన్షియల్ అండ్ స్టాఫ్ కమిటీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎక్స్ట్రా, రాజేంద్ర ప్రసాద్ ఫినాన్షియల్ అండ్ స్టాఫ్ కమిటీ కూడా హెడ్ అన్నమాట. నెక్స్ట్ క్రెడెన్షియల్ కమిటీ కృష్ణ క్రెడిట్ అని చెప్పాను, గుర్తుందా? సో అల్లాడి కృష్ణస్వామి అయ్యారు. హౌస్ కమిటీ హౌస్ పట్టా అని చెప్పాను, పట్టాభి సీతారామయ్య. ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ బిజినెస్ ఎక్కువగా మున్షీస్ చేస్తారు, కేఎం మున్షి. అడ్హాక్ కమిటీ ఆన్ ద నేషనల్ ఫ్లాగ్, నేషనల్ ఫ్లాగ్ మీద ఎక్కువగా అథారిటీ ఎవరికి ఉంటుంది? ప్రెసిడెంట్ కి, సో రాజేంద్ర ప్రసాద్. కమిటీ ఆన్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది ఫంక్షన్స్ అంటే ఏంటి? ఫంక్షన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఫంక్షన్స్ ఉంది కదా, ఫంక్షన్స్ లో ఎక్కువగా అలంకారం అవుతాం, మవలంకర్. ఓకే, సో అడ్హాక్ కమిటీ ఆన్ ది సుప్రీం కోర్ట్ కి సంబంధించి అడ్హాక్ కమిటీకి ఎక్స్ట్రా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే వరదాచారి అన్నమాట, వరదాచారి. ఓకే, సుప్రీం కోర్ట్ కి సంబంధించిన అడ్హాక్ కమిటీకి హెడ్ అన్నమాట ఇతను. ఓకే, నేను ఇక్కడ ట్రిక్స్ లో మెన్షన్ చేయడం మర్చిపోయాను. అండ్ నెక్స్ట్ పట్టాభి సీతారామయ్య ఈజ్ ఆల్సో హెడ్ ఆఫ్ కమిటీ ఆఫ్ చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్. సో ఇవన్నీ మనకు అవసరం లేదు, నేను ఏదైతే మెన్షన్ చేశానో అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, సో దట్స్ ఇట్. సో ఐ హోప్ సో మీకు అంతా అర్థమైందని అనుకుంటున్నాను. సో వరదాచారి వచ్చేసి అడ్హాక్ కమిటీ ఆన్ సిటిజన్ కి కూడా హెడ్, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఐ హోప్ సో ఐ ఎంజాయ్డ్ దిస్ సెషన్. టోటల్ గా ఇప్పుడు ఏం చేస్తారంటే, వాట్ ఎవర్ ద బుక్ యూ హ్యావ్, వాట్ ఎవర్ ద నోట్స్ యూ హ్యావ్, జస్ట్ ఓపెన్ దాట్. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫార్మేషన్ అసలు ఎలా, ఈ పర్టికులర్ చాప్టర్ మనం ఏదైతే డీల్ చేసుకున్నామో ఆ చాప్టర్ ని ఏదైనా స్టాండర్డ్ బుక్ ఓపెన్ చేసి చదవండి, డెఫినెట్లీ విల్ ఫీల్ ఇట్ ఈజీ. ఓకేనా? ఐ థింక్ నేను మొత్తం ఇన్ఫర్మేషన్ ని క్లాస్ లోనే కవర్ చేశాను. ఓకే, ఐల్ ట్రై టు రివైజ్ ఇన్ వన్ గో ఇన్ ద లాస్ట్ పేజ్ అండ్ దెన్ విల్ ఎండ్ ద సెషన్. In this particular video, we have read about making of the constitution. అవునా, మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గురించి చూసాము. మనము ఫస్ట్ నేర్చుకుంది ఏంటమ్మా? సో అసెంబ్లీ వచ్చేసి మనకి కంప్రైజ్డ్ ఆఫ్ హిందూస్, ముస్లిమ్స్ అని చెప్పాను, సిక్, పార్సీస్, ఆంగ్లో ఇండియన్స్ అందరూ ఉంటారని చెప్పాను. ఫర్ దిస్ ఫస్ట్ టైం 9th December 1946 రోజు మీట్ అయిందని చెప్పాను. 11th December రోజు మనకి 1946 నాడు ఫస్ట్ సెషన్ అనేది జరిగింది, రాజేంద్ర ప్రసాద్ వాజ్ ఎలెక్టెడ్. ఓకే, అంతకన్నా ముందు మనకి ఏమంటారు, సచిదానంద సిన్హా వాజ్ అ టెంపరరీ ఆర్ ప్రొవిన్షియల్ ప్రెసిడెంట్. అండ్ నెక్స్ట్ 13 December రోజు మనకి ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ పాస్ అవుతుంది. 3rd June రోజు మనకి మౌంట్ బ్యాటన్ ప్లాన్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకేం చెప్పాను, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 వచ్చిన తర్వాత మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫుల్లీ సావరెన్ బాడీ అవుతుంది. దానికి టూ ఫంక్షన్స్ వస్తాయి, ఒకటి కాన్స్టిట్యూషనల్ మేకింగ్, ఇంకొకటి వచ్చేసి లెజిస్లేచర్ అనమాట, టు బికమ్ ఎ డొమినియన్ లెజిస్లేచర్. సో జీవి మౌలంకర్. ఓకే, జీవి మౌలంకర్. సో ఇంతకు ముందు ఫంక్షన్స్ గురించి చెప్పాను కదా, ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, దానికి హెడ్ అని చెప్పాను అతను. సో హీల్ యాక్ట్ as a president when they'll meet for the legislative functions. సో whereas కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీగా మీట్ అయినప్పుడు రాజేంద్ర ప్రసాద్ హెడ్ గా ఉన్నారని చెప్పాను. సో నెక్స్ట్ దాని తర్వాత ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పాను, విచ్ వర్ పర్ఫార్మ్డ్ బై దెమ్, లైక్ ఇట్ రాటిఫైడ్ ది ఇండియన్ మెంబర్షిప్ టు కామన్వెల్త్ అన్నాను. నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డేట్ చెప్పాను, July 22nd. అండ్ మనకి Jan 24th రోజు నేషనల్ యాంథమ్, నేషనల్ సాంగ్ 1950లో ఇది. ఓకే, రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్ అవ్వడం, ఇవన్నీ ఒకసారి జరుగుతాయి. అండ్ మేజర్ కమిటీస్ ఇంతకు ముందే చెప్పాను కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు రివైజ్ దట్. డ్రాఫ్టింగ్ కమిటీలో 7 members ఉంటారు, ఇంక్లూడింగ్ ది చైర్మన్. అండ్ ఫస్ట్ రీడింగ్ November 4th 1948, సెకండ్ రీడింగ్ వచ్చేసి 15th November 1948, third reading 14th November 1949, finally adopt అయింది 26th November. సో ఫస్ట్ స్టార్ట్ చేసింది, ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసింది మాత్రం 26 January, వేర్ వీల్ సెలబ్రేట్ ఇట్ యాజ్ అ రిపబ్లిక్ డే ఆన్ ది ఒకేషన్ ఆఫ్ పూర్ణ స్వరాజ్. మనం దాట్ డేట్ ని చూస్ చేసుకోవడం జరిగిందని చెప్పాను. ఓకేనా? సో ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అడాప్టెడ్ ఎప్పుడు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు 22 parts ఉన్నవి, ప్రియాంబుల్ ఉంది, 395 articles ఉన్నాయి, 8 schedules ఉన్నాయి అనమాట. ఓకేనా? సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 6th December, 9th December, 11th December 1946 అండ్ 13th December 1946. నెక్స్ట్ 22nd January వచ్చేసి ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అడాప్ట్ చేసుకున్నారు. 22nd July నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్. అండ్ 15th August ఇండిపెండెన్స్ వస్తుంది. 26th November ఫైనల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పాస్ అవుతుంది. ఓకేనా? సో అదనమాట. ఐ హోప్ మొత్తం రివైజ్ చేశానని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ లిజనింగ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ టిల్ ది ఎండ్. సో మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, కీప్ స్మైలింగ్, బై బై.